గాయ్స్, రీసెంట్గా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతున్న రొమాన్స్ ఇన్ స్టైల్ అనే మూవీని నేను జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, ఒక ఫ్యాషన్ డిజైనర్ అయినటువంటి మన హీరోయిన్ లైఫ్లోకి హీరో వచ్చిన తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ అయితే పర్లేదండి, టైం పాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చు. ఇందులో స్టోరీ రొటీన్గా ఉండడంతో పాటు స్క్రీన్ ప్లే స్టోరీ నెరేషన్ కూడా వీక్గా ఉండడం వల్ల మూవీ అయితే బాగా స్లోగా అండ్ ప్రిడిక్టబుల్ గా రన్ అవుతుందండి. కానీ ఇక్కడ ఏంటంటే ఇందులో అక్కడక్కడ వచ్చిన కామెడీ అండ్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఈ రెండు చాలా బాగున్నాయి అన్నమాట. అలాగే ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ అందరూ కూడా పర్లేదండి, వాళ్ళ క్యారెక్టర్స్ కి తగ్గట్టు వాళ్ళు బాగానే పెర్ఫార్మ్ చేశారు. లాస్ట్ గా ఏంటంటే గైస్, ఇందులో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూస్తాం అనుకుంటే చూసేయొచ్చు అన్నమాట. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్ గా ఏంటంటే గైస్, ఈ రొమాన్స్ ఇన్ స్టైల్ మూవీ బాగుందా బాగాలేదనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ అయితే పర్లేదండి, బాగానే ఉంది, టైం పాస్ కోసం ఒకసారి అయితే చూసేయొచ్చు. అండ్ నేను ఈ మూవీకి 5కి 2.25 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్ లో చెప్పేయండి, మర్చిపోకండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి బాబు, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను కొద్దిగా సపోర్ట్ కూడా చేసేయండి. ఏమంటారు? చేస్తారు కదా? దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.